హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి బ్రెడ్ పట్టుకొని నిల్చుంది ఏంటి అబ్బా అనుకుంటున్నారా? ఏం లేదండి, డబుల్ కమిటా చేస్తున్నాను. ఇవాళ రాఖీ పండుగ కదండి, అందుకని చెప్పేసి నేను స్పెషల్గా ఏం చేయాలో తెలియక ఇలా బ్రెడ్తోని డబుల్ కమిటా చేస్తున్నానండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా చిన్న చిన్న ముక్కలుగా బ్రెడ్ని మనం కట్ చేసుకోవాలండి. కొంతమంది సైడ్స్ కూడా కట్ చేసేస్తారు, కానీ నేను ఎందుకులే అని చెప్పేసి అలాగే ఉంచాను. ఇలా ఉంచినా కూడా బాగానే ఉంటుందండి, కొంతమందికి నచ్చదు. ఓకేనా? మీ ఇంట్లో రాఖీ పండుగ స్పెషల్గా ఏం స్వీట్ చేసుకున్నారో చెప్పండి. మేము మాత్రం డబుల్ కమిటా చేసుకున్నామండి. కొంతమంది సేమియాలు చేసుకుంటారు, పాయసం అంటారు కదండి, అది చేసుకుంటారు. కొంతమంది పోలేలు చేసుకుంటారండి. పోలేలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, చాలా ఇష్టం ఉంటుంది. కానీ అది కొంచెం కష్టపడాల్సి వస్తుంది ఆ పనికి, కానీ తినడానికి మాత్రం సూపర్గా ఉంటుందండి. ఇలా బ్రెడ్ ముక్కలన్నీ మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా అందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం గోల్డెన్ కలర్లో రావాలి, బ్రౌన్ కలర్ అంటారు కదా, అలా రావాలండి. ఎందుకంటే అప్పుడే అవి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మనం ఇలా డీప్ ఫ్రై చేసుకుంటూ ఉంటుంటే అది కొంచెం కడకు అంటే గట్టిగా అవుతాయండి, టోస్ట్ల మాదిరిగా వస్తాయి. ఓకేనా? సిమ్లో పెట్టాలండి, అప్పుడే దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఫుల్గా పెట్టేసామనుకుని అంత మాడిపోతే బాగుండదు. మనం చేసుకున్న డబుల్ కమిటా కూడా అంత టేస్ట్ బాగా రాక పాడైపోతుంది. ఓకేనా? కొంచెం బ్రౌన్ కలర్ ఇలా చూడండి, నేను చేస్తున్నాను చూడండి, ఇలాగే చేయాలి మీరు కూడా. ఇది డీప్ ఫ్రై మొత్తం చేసిన తర్వాత మనం కాజులు, బాదంలు, కిస్మిస్లు మన ఇష్టం, ఏది కావాలంటే మన ఇంట్లో ఏవి ఉన్నాయో అవన్నీ మనం అందులో వేసుకోవచ్చండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం నెయ్యిలో మంచిగా వేయించుకోవాలండి, బ్రౌన్ కలర్ వచ్చేదాకా సిమ్లో పెట్టే వేయించుకోవాలండి. ఇది కూడా ఫుల్గా పెట్టద్దు, ఎందుకంటే అవి కూడా మాడిపోతాయి కాబట్టి మనం చూస్తూ ఉండాలి. చూడండి ఎలా వేగుతున్నాయో, చాలా బాగా కనబడుతున్నాయి కదా. ఇలా మొత్తం వేగాక మనం ఒక ప్లేట్లో మొత్తం తీసుకోవాలండి. ఆ తర్వాత అదే కడాయిలో మనం కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఎందుకంటే మనకి ఎన్ని బ్రెడ్స్ మనం పీసులు తీసుకుంటున్నామో ఆ విధంగా దానికి సరిపడా మనం వాటర్ తీసుకోవాలి. తర్వాత షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. అందులో కొద్దిగా ఇలాచీ పౌడర్, చూడండి మొత్తం షుగర్ మొత్తం కరిగిపోయింది. ఇలా మరగాలండి, అప్పుడే మొత్తం కరిగిపోతుంది. కానీ మనకు పాకంలాగా రావద్దండి. ఇప్పుడు మనం బ్రెడ్ ముక్కలు మొత్తం అందులో వేసి కొంచెం షుగర్ మొత్తం దానికి పట్టేలా ఉంచాలి. తర్వాత కొద్దిగా కలుపుకోవాలండి. చూడండి బాగుంది కదా. మనకు కావాల్సింటే కొంచెం నెయ్యి కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి అందులో, ఎందుకంటే మనకు తినేటప్పుడు కొంచెం నెయ్యి అనేది మనకు స్మెల్ వస్తే చాలా బాగుంటుంది కాబట్టి. తర్వాత కొద్దిగా మనం మిల్క్ యాడ్ చేయాలండి. ఇలా మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్లో తయారవుతుందండి. తర్వాత చూడండి మన డ్రై ఫ్రూట్స్ అన్ని మీద మనం గార్నిష్ చేసుకుంటున్నాం. ఇలా చేసుకుంటే బాగుంటుంది. చూడండి ఎంత చక్కగా కనబడుతుందో, ఎంత సింపుల్గా అయిందో, తొందరగా అవుతుందండి మనకిది. అందుకని చెప్తున్నాను, మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే ట్రై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.